హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ మమతా నిఖిలేష్. మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. సో ఏంటి అని అంటే మెన్స్ట్రువల్ కప్ గురించి అన్నమాట. సో చాలా మందికి తెలిసి ఉండదు. తెలిసిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో తెలియని వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. సో చాలా మంది అడుగుతున్నారు చెయ్యమని. సో అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు ఈ మెన్స్ట్రువల్ కప్ అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అసలు ఎలా యూజ్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా లేట్ ఎందుకు, దీన్ని ఎలా యూజ్ చేయాలో ఏంటో ప్రతి ఒక్కటి చూసేద్దాం. సో అసలు మెన్స్ట్రువల్ కప్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి ప్రతి ఒక్కటి చెప్తాను. అయితే ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, మెన్స్ట్రువల్ కప్ అనేది మ్యాక్సిమం క్వాలిటీ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి 300 నుంచి 499 రూపీస్ వరకు ఉంటుంది. ఇంత కాస్ట్లీ అని అస్సలు ఆలోచించకండి. మీరు పెట్టే ఈ 399 నుంచి 400 అంటే 400 రూపీస్ వేసుకోండి అప్రాక్సిమేట్లీ. ఈ 400 రూపీస్ అనేది 10 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. అంటే ఒక మెన్స్ట్రువల్ కప్ అనేది మనం 10 ఇయర్స్ వరకు యూజ్ చేయవచ్చు. సో దాని వ్యాలిడిటీ అన్ని రోజులు ఉంటుందన్నమాట. సో ఇదంతా పక్కన పెట్టేసి అసలు మెన్స్ట్రువల్ కప్కి మనకి ప్యాడ్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. మనకి ప్యాడ్స్ కానీ ట్యాపూన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటి మనకు వచ్చే ఈ పీరియడ్ బ్లడ్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది మనకి బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది అబ్జర్వ్ చేసుకోవడం ఏముండదు కదా, జస్ట్ కలెక్ట్ చేస్తుంది. సో మనకి ఇది ఏంటి అంటే మనం ఈ ప్యాడ్స్ ఇవి యూస్ చేయడం వల్ల మనకి ఈ వెట్గా ఉన్న వెట్నెస్ ఇదంతా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనము మెన్స్ట్రువల్ కప్ యూస్ చేయడం వల్ల ఎలాంటి వెట్ ఫీల్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండవు అన్నమాట. సో మెన్స్ట్రువల్ కప్ అనేది మనకి ఇలా ఉంటుందండి. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి సాఫ్ట్ రబ్బర్ ఎలా ఉంటుందో అలాగా ఉంటుందన్నమాట. సో ఇది ఎలా యూస్ చేయాలి, మనము ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి వెజైనాలో అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను. అయితే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్లో మాత్రం యూజ్ చేయడం వల్లనే మనము ఇది పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోగలము వెజైనాలో. సో ఇది యూజ్ చేసేటప్పుడు కొన్ని ముందు చెప్పాల్సిన టిప్స్ ఏంటి అని అంటే, మీరు ఇది యూజ్ చేసే ముందు బాగా టెన్షన్ తీసుకోవడం కానీ స్ట్రెస్ తీసుకోవడం కానీ, సో ఇది ఎలా ఉంటుందో లోపల ఏమవుతుందో అని అస్సలు భయపడిన అవసరం లేదు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అయితే మనం ఇది యూజ్ చేసే ముందు మన మజిల్స్ అనేవి చాలా వరకు రిలాక్స్ చేసుకోవాలండి. సో మీరు స్ట్రెస్ తీసుకున్నారనుకోండి, మజిల్స్ అనేవి టైట్ అయిపోతాయి. దానివల్ల మనం కప్ ఇన్సర్ట్ చేయడంలో చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. పెయిన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి రిలాక్స్గా నార్మల్గా మీరు ఇన్సర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట. అయితే మనకి ఈ మెన్స్ట్రువల్ కప్లో సైజులు కూడా ఉంటాయి. సో వాటి గురించి నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఇది ఎలా యూస్ చేయాలి అని అంటే, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా ఉంటుంది కదా మెన్స్ట్రువల్ కప్పు. ఇలా ఫింగర్తోని ఇలా మిడిల్లో ఇలా లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇలాగా ఉండాలి. సో ఇక్కడ మనకి సి షేప్ కనిపిస్తుందా, ఈ సి షేప్ అనేది రావాలన్నమాట. ఈ సి షేప్ వచ్చినప్పుడే మనకు ఇది ఇన్సర్ట్ చేసినప్పుడు, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఈ సి షేప్ వచ్చినప్పుడే మనకి ఇది లోపలికి పర్ఫెక్ట్గా వెళ్తుందన్నమాట. సో చూడండి, ఇలాగా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా సి షేప్ వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది వజైనా అనుకోండి. సో మనం ఇలా మెల్లిగా ఇన్సర్ట్ చేసి వజైనా లోపలికి వెళ్ళిన తర్వాత మనం దీన్ని వదిలేసేయాలి. సో ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని వదిలేస్తే ఏమవుతుంది అని అంటే, అది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇలా లోపల ఇన్సర్ట్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మనకి ఇది ఓపెన్ అయిందా లేదా అని కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఓపెన్ అయిందా లేదా, లీకేజ్ అవుతుంది, లీకేజ్ ప్రాబ్లం అవుద్దా అని. సో ఓపెన్ అయినప్పుడు మీకు ఒక పాపప్ సౌండ్ వస్తుంది. ఇలా టక్
పాప్ సౌండ్ వస్తుంది అనమాట. ఆ పాప్ సౌండ్ వచ్చింది అంటే మనకి ఈ మెన్స్ట్రల్ కప్ అనేది లోపల ఓపెన్ అయింది అని అర్థం అన్నమాట. సో ఇలా సింపుల్గా మీరు ఈ మెన్స్ట్రల్ కప్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఈ ప్యాడ్స్ ఇలాంటివి యూజ్ చేయడం కన్నా. అండ్ రిమూవ్ చేసేటప్పుడు ఈ కింద చిన్నది ఉంది కదా, అది పట్టుకొని లాగొద్దు, స్టెమ్ లాగా ఉంది కదా, ఇలా మెల్లిగా జాగ్రత్తగా లాగాలన్నమాట. ఎందుకంటే ఇందులో మనకి పీరియడ్ బ్లడ్ ఉంటుంది కదా, సో జాగ్రత్తగా మెల్లిగా లాగాలి. సో ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో సైజులు ఉంటాయండి. మనకి మీడియం, స్మాల్, మీడియం, లార్జ్ ఉంటుంది. సో అది మన బాడీ టైప్ని బట్టి మనం తీసుకోవాలి. అంటే మ్యారేజ్ కాని వాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళు, సో డెలివరీ అయిన వాళ్ళలో కూడా సిజేరియన్ అయిన వాళ్ళు అయితే ఎలా మీడియం సైజ్ అలా తీసుకోవాలి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు లార్జ్ తీసుకుంటే బాగా పనిచేస్తుంది. సో ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ టీనేజ్ వాళ్ళు కానీ యూస్ చేయాలి అనుకుంటే, ఒకవేళ యూస్ చేయాలి అనుకుంటే స్మాల్ యూస్ చేయండి. సో మ్యారేజ్ అయిన వాళ్ళు, సిజేరియన్ అయిన వాళ్ళకి మీడియం సైజ్ బెటర్, అండ్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి లార్జ్ అనేది చాలా బెటర్ అన్నమాట. సో ఇది మనకి ఎలాంటి లీకేజ్ ఉండదు అన్నమాట. కానీ దీన్ని మనం పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. నేను చెప్పిన ప్రాసెస్లో ఫిక్స్ చేసుకుంటే మనకి ఎలాంటి లీకేజ్ ఉండదు. మీరు ఈజీగా స్నానం చేయొచ్చు, దీంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, స్విమ్ చేయొచ్చు, ఎలాంటి యాక్టివిటీస్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది 12 hours వరకు మనకి ఉంచుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇది మనకి మన పీరియడ్ ఫ్లో మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి హెవీ ఫ్లో ఉంటుంది, పీరియడ్ అనేది హెవీ ఫ్లో ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటి అంటే 8 hours ఒకసారి చేంజ్ చేసుకోవాలి. చేంజ్ అంటే ఏం లేదండి, ఇదే తీసి మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ యూజ్ చేసుకోవడమే. ఒకవేళ ఏమంటారు, పీరియడ్ ఫ్లో అనేది మోడరేట్ ఫ్లో ఉందనుకోండి, మీరు 12 hours వరకు ఉంచుకోవచ్చు. హెవీ ఫ్లో ఉంటే 8 hours వరకు ఉంచుకోవచ్చు అన్నమాట. ఇలాగా మనము దీన్ని యూజ్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఏమంటారు, ఇది ఎలాంటి యాక్టివిటీ అయినా చేసుకోవచ్చు. మనము బయట టెన్షన్ పడనవసరం లేదు. సో లీకేజ్ అవుతుంది, లేకపోతే ప్యాడ్ అంటే కొద్దిగా భయంగా ఉంటుంది కదా, దీంతో మనకి ఎలాంటి భయం ఉండదు. చాలా హ్యాపీగా ఈజీగా ఉండొచ్చు అన్నమాట. సో తీసేటప్పుడు కొద్దిగా మెల్లిగా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇది మనము ఒకవేళ మీకు పీరియడ్స్ ఇప్పుడు 5 days అనుకోండి, 5 days వరకు జస్ట్ వాటర్తో వాష్ చేస్తూ మీరు 8 hours ఒకసారి, 12 hours ఒకసారి యూజ్ చేయవచ్చు. కాకపోతే పీరియడ్ అయిపోయిన తర్వాత హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసి పక్కన పెట్టండి. మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయినాక హాట్ వాటర్లో వేసి ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవాలి. సో ఇలా సింపుల్గా మీరు మెన్స్ట్రల్ కప్ అనేది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా ఈజీగా మెన్స్ట్రల్ కప్ని యూజ్ చేయవచ్చు అండి. దీనివల్ల చాలా బెనిఫిట్సే ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివి ఉండవు. కొద్దిగా యూజ్ చేసే వరకు టైం పడుతుంది, మనకి ఇది యూజ్ చేయడం రావడానికి కొద్దిగా టైం పడుతుంది అంతే. సో ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.